ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయడంతో ఆ పదవిలో మరో నేతను ఎన్నుకునేందుకు బీజేపీ అగ్రనేతలు సన్నాహాలు ప్రారంభించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లేదా ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీకి హోంమంత్రి అమిత్ షాకు నమ్మదగ్గ నేతగా నిరూపించుకున్నారు రాజ్నాథ్ సింగ్. ప్రతిపక్షాల గౌరవం కూడా చూరగొన్న రాజ్నాథ్ సింగ్ ఇరు వర్గాల మధ్య వారధిలా ఉపయోగపడతారు అని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పేర్లు కూడా ఉపరాష్ట్రపతి పదవికి చర్చకు వస్తున్నాయి. అధ్యక్షుడు జేపీ నడ్డాను ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీకి హోంమంత్రి అమిత్ షాకు నమ్మదగ్గ నేతగా నిరూపించుకున్నారు రాజ్నాథ్ సింగ్. ప్రతిపక్షాల గౌరవం కూడా చూరగొన్న రాజ్నాథ్ సింగ్ ఇరు వర్గాల మధ్య వారధిలా ఉపయోగపడతారు అని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పేర్లు కూడా ఉపరాష్ట్రపతి పదవికి చర్చకు వస్తున్నాయి.